బ్రేకింగ్ న్యూస్. పెళ్లికి నిరాకరించింది అనే కక్ష పెట్టుకొని స్కూల్ టీచర్ని చంపేశాడు ఒక దుర్మార్గుడు. ఈ ఘటన తమిళనాడు తంజావూరులో చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించింది అనే కారణంతో స్కూల్కి వెళ్ళి ఒక వెపన్ తీసుకుని వెళ్ళి ఆమె మెడ నరికి చంపేశాడు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ దుర్మార్గుడు ప్రభుత్వ టీచర్పై కత్తితో దాడి చేశాడు. ఆమె ఆ సమయంలో స్కూల్లో పాఠాలు చెబుతూ ఉంది. పాఠాలు చెబుతూ ఉన్న సమయంలో స్కూల్కి నేరుగా వెళ్ళి అక్కడ టీచర్తో వాగ్వాదానికి దిగి తను కూడా తెచ్చుకున్న కత్తితో టీచర్ గొంతు కోసి చంపేశాడు. తీవ్ర రక్తస్రావంలో ఉన్న టీచర్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలను కోల్పోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాలను కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. నిందితుడి పేరు మదన్. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి పేరు మదన్. బాధితురాలు ఎవరైతే ఆ మదన్ చేతిలో చనిపోయారో స్కూల్ టీచర్ ఫోటోగ్రాఫ్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మరోవైపు మూడో బాక్స్ మీరు చూస్తున్నది ఆసుపత్రి ముందున్న దృశ్యాలు. రెండు కుటుంబాలు కూడా మీట్ అయ్యారు. ఇద్దరు మదన్ రమణి, ఆమె పేరు రమణి, స్కూల్ టీచర్ పేరు రమణి. ఫోటోగ్రాఫ్లో ఎవరైతే టీచర్ పైన దాడికి పాల్పడి టీచర్ను చంపేశాడో ఆ వ్యక్తి పేరు మదన్. ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నారు. కానీ రమణి నిరాకరించడంతో పెళ్లి ఆగిపోయింది. పెళ్లికి నిరాకరించింది అని కోపం పెంచుకున్న మదన్ తనతో పాటు ఒక కత్తిని తీసుకొని నేరుగా స్కూల్కి వెళ్ళాడు. స్కూల్లో పాఠాలు చెప్తున్న టీచర్ను పిలిచి ఆమెతో వాగ్వాదానికి దిగి తను కూడా తెచ్చుకున్న కత్తితో మెడ నరికి చంపేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే స్కూల్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అంబులెన్స్ని పిలిపించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి తరలించే లోపే ఆమె చనిపోయింది అని డాక్టర్లు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. పెళ్లికి ఒప్పుకోలేదు అనే కారణంతో ఇప్పటికే మనం చూసాం, చాలా సందర్భాల్లో ఇలాంటి దుర్మార్గులు మనకి కనిపిస్తూ ఉంటారు. ప్రేమకు ఒప్పుకోలేదు అని, తనను పెళ్లి చేసుకోలేదు అని ఇలా ఎంతోమంది అమ్మాయిల ప్రాణాలను తీసిన ఘటనలు చాలాసార్లు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని తంజావూరులో చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ స్కూల్ టీచర్నే ఆ రెండో బాక్స్లో కనిపిస్తున్న మదన్ గొంతు కోసి చంపేశాడు. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి తీసుకువెళ్లారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అంబులెన్స్లోనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఆమెకు చికిత్సను అందించే ప్రయత్నం చేసినా అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు ధృవీకరించడంతో రమణి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. మదనే రమణి పెళ్లిపై ఇటీవలే ఇరు కుటుంబాలు కలిసి కూర్చొని చర్చించుకున్నారు. ఇద్దరికి పెళ్లి చేయాలి అని మాట్లాడుకున్నారు. కానీ రమణి మాత్రం నిరాకరించింది. మదన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో పగతో రగిలిపోయాడు మదన్. నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తావా అంటూ ఆ టీచర్ పైనే శబదం చేసి ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి స్కూల్లో ఉన్న టీచర్ దగ్గరికి వెళ్ళి ఆమెను గొంతు కోసాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో చాలా లోతుగా మెడ నరాలు తెగిపోవడంతో ఆమె వెంటనే కుప్పకూలిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. వెంటనే స్కూల్ సిబ్బంది మదన్ పట్టుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అంబులెన్స్ను కూడా పిలిపించి ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరే లోపే రమణి చనిపోయింది అని డాక్టర్లు ధృవీకరించారు. ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంటనే అక్కడ నుంచి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ సోర్సెస్ ప్రకారం ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ పోలీసుల అదుపులో ఉన్నాడా లేడా అనేది ఇంకా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆమె గొంతు కోసిన తర్వాత అక్కడ నుంచి అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే స్కూల్ సిబ్బంది అతను పట్టుకుని పోలీసులకు అప్పగించినట్టుగా కూడా తెలుస్తోంది. వెంటనే రమణిని ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ఆమె ప్రాణాలు మాత్రం దక్కలేదు. దీంతో రమణి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మదన్ని కఠినంగా శిక్షించాలని. ఇప్పటికే మనం చూసాం, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రేమకు నిరాకరించడంతో ఆ అమ్మాయిలపై దాడులకు పాల్పడ్డ ఎన్నో ఘటనలు మనం చూసాం. పెళ్లికి నిరాకరించడం, ప్రేమకు నిరాకరించడం, వాళ్ళ ఇష్టాల మీద కాకుండా కేవలం నా ఇష్టం మీదే ఆధారపడి ఉండాలి అనే అహంకారంతో మదన్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. నన్నే పెళ్లి చేసుకోవటానికి నిరాకరిస్తావా అంటూ టీచర్ రమణిపై అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. మొదటి బాక్స్లో చూస్తున్న ఫోటోగ్రాఫ్లో చూస్తున్నారు రమణి. రెండో బాక్స్లో చూస్తున్న ఈ వ్యక్తే రమణిపై కిరాతకంగా దాడి చేసి చంపేశాడు. తన ప్రీ ప్లాన్డ్గానే కూడా ఒక కత్తిని తెచ్చుకున్నాడు. అంటే ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకోమని అడుగుదాం, తను నిరాకరించకపోతే చంపేద్దామని ప్రీ ప్లాన్డ్గానే తను కూడా ఒక వెపన్ని తెచ్చుకున్నాడు. షార్ప్ వెపన్ని తీసుకుని తెచ్చి స్కూల్లో పాఠాలు చెప్తున్న రమణిని పిలిచాడు.
ఆమె దగ్గరకు వెళ్ళి వాగ్వాదానికి దిగాడు. కానీ పెళ్లికి మాత్రం ఆమె నిరాకరించడంతో తను కూడా తెచ్చుకున్న కత్తితో ఆమె మెడ కోసి చంపేశాడు. దీనిపై మొత్తం తంజావూరులో ఉన్న జనం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం అనేది ఆమె ఇష్టం, కానీ నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అనే దురహంకారంతో డిమాండ్తో ఆమె దగ్గరికి వెళ్ళాడు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు, నన్ను పెళ్లి చేసుకోవాల్సిందని వాగ్వాదానికి కూడా దిగాడు. కానీ రమణి పెళ్లికి నిరాకరించడంతో తను కూడా తెచ్చుకున్న కత్తితో నరికి చంపేశాడు. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? గతంలో మనం ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చాలా చూసాం. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. టీచర్ను కిరాతకంగా గొంతు కోసి చంపిన ఈ మదన్కి ఎటువంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఈ దుర్మార్గుడికి ఎటువంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.